నమస్తే పబ్లిక్, అందరూ మంచిగున్నారా? మన సిటీ మర్జోస్టర్ల కోసం మంచి మంచి వార్తలు పట్టుకొచ్చిన కాబట్టి మన ఛానల్ మారవకుండా వార్తలు పురాగా వర్షిద్దాక చూస్తూనే ఉండుండ్రి. సరే, మరిగా వార్తలు చాల్చే కంటే ముందుగా కొన్ని హెడ్లైన్స్ ఉన్నాయి, ఆ వీటితోనే సురు చేద్దాం. చలో హెడ్లైన్స్. బతుకమ్మ చీరలకు ఆర్డర్ పెట్టలేదు సర్కారు, పండుగ నాటికి ఇస్తుందో మరి పైసలు? డిటోనేటర్లు పెట్టి మరీ కూలుస్తున్నారు ఇండ్లను, ఏం ఆపలేకపోతున్నాయి హైడ్రా అధికారులను. మార్కింగ్ చేస్తున్నారు మూసీ నది చుట్టుముట్టు, అక్రమ కట్టడాల ముచ్చట్ల అస్సలకే తగ్గుతలేరు కదా వెనుకకు. మెడల చైన్ ఎత్తుకపో చూస్తే ఒక దొంగ ధైర్యంగా తప్పించుకున్నది ఈ అమ్మ. అమ్మాయిని గెలవనికి వేసిండు అమ్మాయి వేషం, దొరకబట్టి వదిలిచ్చిరు అని దయ్యం. చెరువులు, కుంటల ఫుల్ ట్యాంక్ లెవెల్, బఫర్ జోన్లో ఉన్న కట్టడాలు ఏవైనా హైడ్రా తుక్కు చేస్తున్నది. ఎన్ని అంతస్తుల బిల్డింగ్లైనా జేబీసీలు పెద్ద పెద్ద మిషన్లతోని కూలగొడుతున్నాయన్న వార్తలు మనం దినాన్ని చూస్తూనే ఉన్నాం కదా. ఇగో ఇయ్యలగిడో బిల్డింగ్ను ఎట్లా కథం పట్టించారో చూడుర్రి. చూసినరా, చూసేది చూడంగానే గంత పెద్ద ఇల్లు ఎట్లా నేలమాటం అయ్యిందో. ఇన్ని రోజులు ఎంత పెద్ద బిల్డింగ్నైనా పెద్ద పెద్ద మిషన్లు జేసీబీలతోని అక్రమ కట్టడాలను కథం పట్టించిన హైడ్రా అధికారులు ఇవాళ ఒక అక్రమ కట్టడాన్ని కూలగొట్టడానికే తిప్పలు పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అది చెరువు నీళ్ళల్లో ఉండే వరకు అక్కడికి మిషన్లు పోయే పరిస్థితి లేదు. అందుకే డిటోనేటర్లు పెట్టి మరి ఆ ఇంటిని క్షణాలలోనే పడగొట్టిండ్రు. కూలగొట్టక ముందు ఆ ఇల్లు ఎంత రాజసంగా ఉన్నదో చూడుండ్రి. మరి చెరువులో ఇల్లు కట్టుకున్నా నన్నెవరు ఏమనలేరని అనుకున్నాడో ఏమో, లేకుంటే చెరువులో కట్టుకుంటే చూడనీకే చుట్టూ నీళ్లతోనే మంచిగా సంబరంగా ఉండొచ్చని అనుకున్నాడో తెలియదు. కానీ మొత్తానికైతే చెరువునే కబ్జా పెట్టి చెరువు నీళ్లు ఇంట్లోకి రాకుండా కింద పిల్లర్స్ పోసి పైన 3 అంతరాలు కట్టిండు. ఇవాళ ఉదయము మేము మల్కాపూర్ అంటే కుతుబ్ షాహీపేట్ గ్రామము, హ్యామ్లెట్ టు మల్కాపూర్ విలేజ్, కొండాపూర్ మండల్, అక్కడ ఇరిగేషన్ అథారిటీస్ ఒక ఎఫ్టీఎల్ వచ్చిందని చెప్పేసి పెద్ద చెరువు మల్కాపూర్ పెద్ద చెరువులో బిల్డింగ్ ఎఫ్టీఎల్ కవర్ అయిందని చెప్పేసి కథనం వచ్చింది. దాన్ని మేము కన్ఫర్మ్ చేసి ఇరిగేషన్ అండ్ రెవెన్యూ అథారిటీస్ కలిపి జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి ఎఫ్టీఎల్ ఎంతవరకు వచ్చిందో బిల్డింగ్ అని దాన్ని డిమార్కేషన్ చేసినాక ఆయనకు 7 days నోటీస్ ఇచ్చినాము. ఎవరైతే పట్టుదారున్నారో ఆ బిల్డింగ్ ఎక్కడ ఉందంటే 95 సర్వే నెంబర్ ఇట్ ఈస్ క్లాసిఫైడ్ ఎస్ పట్టా. ఆయన ఆక్యుపై చేసింది మాత్రం 250 square yardsలో ఎఫ్టీఎల్ బిల్డింగ్ వచ్చింది. జెలాటిన్ స్టిక్స్ యూజ్ చేసిండ్రు, ఎక్స్ప్లోజివ్ మెటీరియల్తోనే తీసేయాల్సి వచ్చింది. ఎందుకంటే అది టోటల్గా 10 feet వాటర్లో ఉంది దాని పిల్లర్స్. అది అందుకే తొలగించినామండి. ఆ బిల్డింగ్ ఎఫ్టీఎల్లో కవర్ అయింది కాబట్టి తొలగించేసినాం. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్ గ్రామంలో ఉన్న పెద్ద చెరువుల ఒక మోదేవారి కట్టుకున్న భవనము ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమంగా నిర్మించిండ్రని గుర్తించిన అధికారులు ఇవాళ దాని బాంబులతోని కూల్చేసిండ్రు. ఇక్కడి వరకు మంచిగానే ఉన్నది, కానీ ఇట్లా కూల్చుతుంటే పాపం ఇద్దరికి ఆ శిథిలాలు తగిలి గాయాలైనాయి. ఎమ్మటే పోలీసు వాహనంలో వాళ్ళని ఆసుపత్రికి తీసుకొని పోయిండ్రు. మరి హైడ్రా అధికారులు ఇప్పుడంటే వాళ్ళకు ఏం కాలేదు, కానీ పెద్ద పెద్ద బిల్డింగ్లు కూలగొడుతుంటే చూస్తాం చాలా మంది అవిటి దగ్గరనే ఉంటున్నారు. కాబట్టి కూల్చివేతలు జరిగేటప్పుడు చుట్టుముట్టు మనుషులు ఎవ్వరు లేకుండా చూసుకుంటారయ్యా. ఇటుక పిల్లలో లేకుంటే ఇంకా ఏదన్నా తగిలింది అనుకోండి, లేని పరిశానికి కథ అవుతుంది. కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకుంటారని అంటున్నారు ఈ ముచ్చట తెలిసిన వాళ్ళు. ఇన్ని రోజులు చెరువులు, కుంటలు, కబ్జా పెట్టిన బిల్డింగులు, ఇతర నిర్మాణాలను కూలగొట్టిన హైడ్రా అధికారులు ఇప్పుడు మూసీ నదిని ఆక్రమించి కట్టిన వాటిని కూడా నేలమట్టం చేసే పని ముంగటేసుకున్నారు. దానికోసం సర్వే సురు చేసిర్రు. మరిగా ముచ్చట్ల మీద కూడా ఓ నజరిద్దాం పాండ్రి.
మూసీ నదిని సుందరీకరిస్తాం, మూసీ నదిని తేమ్ నది లెక్కన మారుస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డితో ఉన్నట్టుగా సర్కారు పెద్దలు చాలా మంది చెప్తున్నారు కదా. ఇక ఆ పనులు సులువైనట్టే కొడుతున్నది. దానికోసము మూసీ నదిని ఆక్రమించి కట్టుకున్న ఇండ్లను కూలగొట్టే పనిని హైడ్రా అధికారులకు సర్కారు అప్పచెప్పింది. అందుకే ఇప్పుడు మూసీ నదిని ఆక్రమించి కట్టుకున్న ఇండ్లను కూలగొట్టనికే అధికారులు మార్కింగ్ చేస్తున్నారు. ఇవాళ షాదరగట్టు, మూసానగర్, శంకర్ నగర్ ఏరియాల సర్వే చేసిన అధికారులు ఇంటి యజమానులు, కిరాయికున్నోళ్ళు ఇట్లా అందరి వివరాలను తెలుసుకున్నారు. ఇక అటు కొత్తపేట, మారుతినగర్, సత్యనగర్ ఏరియాలకు సర్వే చేద్దామని పోయిన అధికారులను అక్కడి ప్రజలు అడ్డుకున్నారు. ఎట్టి పరిస్థితులలో మేము ఇల్లు ఖాళీ చేసేదే లేదని చెప్పి గంట బజాయించి మరి చెప్పే వరకు అధికారులు వెనకకు మర్రిర్రు. ఎట్లనన్నా చేసి మూసీ నదిని సుందరీకరించి మూసీ నదిలో ఇల్లు కట్టుకున్న 15,000 మంది బీదలకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి అక్కడి నుంచి వాళ్లను ఖాళీ చేపించి ఆ అక్రమ ఇండ్లన్నింటినీ కూలగొట్టాలని చెప్పి సర్కారు ఇప్పటికే ఆలోచన చేసింది. ఇటు బాధితులేమో కరాఖండిగా మేము ఇక్కడి నుంచి గదలమని అంటున్నారు. అటు సర్కారు మాత్రం సుందరీకరించి తీరుతామని అంటున్నది. కాబట్టి దీని మీద హైడ్రా అధికారులు రేపట్ల ఏం చర్యలు తీసుకుంటారో చూడాలి మరి. రాష్ట్రంలో ఉన్న ఏ ఆడబిడ్డ కూడా పండుగ పూట నారాజుగా ఉండొద్దు, ప్రతి ఒక్కరు కొత్త బట్టలు కట్టుకోవాలనే ఉద్దేశంతో పోయిన సర్కారు 2017లా బతుకమ్మ చీరలు ఇచ్చే కార్యం చాలు చేసింది. మరి 7 బతుకమ్మ చీరల కథ ఏందో పూరాగా అరుచుకుందాం పాండ్రి. బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని 2017వ సంవత్సరంలో అప్పటి సీఎం కేసీఆర్ సార్ షాల్ చేసిండు. అప్పటి సంది ప్రతి ఏడు సద్దుల బతుకమ్మ కంటే ముందే తెలంగాణలో ఉన్న 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఆడబిడ్డకు బతుకమ్మ చీరని ఇస్తుండేది. కాకుంటే ఈ సంవత్సరం అధికారం చేతబట్టిన కాంగ్రెస్ పార్టీ సర్కారు ఇప్పటి వరకు బతుకమ్మ చీరలను ఆర్డర్ చేయలేదు. అంటే ఈ లెక్కన ఈ ఏడు తెలంగాణలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం లేనట్టే. ఇక ఈ పథకం మీద చర్చలు చేసిన రాష్ట్ర సర్కారు బతుకమ్మ చీరలకు బదులు మహిళలకు డైరెక్ట్ పైసలు ఇచ్చే ఉపాయం చేస్తున్నదని కొంతమంది అంటున్నారు. ఇట్లా పైసలు ఇస్తే ఎవరికి నచ్చింది వాళ్ళు కొనుక్కుంటారని చెప్పి ఆలోచన చేస్తున్నారట. ఎవరికి నచ్చిన బట్టలు వాళ్ళు కొనుక్కున్నాడు మంచిదే గాని అసలు ఈ బతుకమ్మ చీరలు పంపిణీ చేసే ముచ్చట్ల ఆడబిడ్డలకు చీరలు ఇయ్యాలనే ఉద్దేశంతో ఉన్నట్టుగా ఆర్థికంగా సిదిగిపోయిన నేత కార్మికులను ఆదుకోవాలనే ఆలోచన కూడా గత ప్రభుత్వానికి ఉన్నది. కాబట్టే పోయిన ప్రభుత్వం బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని శాల్ చేసిందని చెప్పి కొంతమంది కారు పార్టీ నాయకులు అంటున్నారు. ఇక ఈ ముచ్చట్ల కేటీఆర్ కూడా సర్కార్ మీద ఫైర్ అయ్యిండు. అత్త మీద కోపం దుత్త మీద తీర్చినట్లున్నది మీ వ్యవహారం. మా మీద కోపం ఆడబిడ్డల మీద చూపిస్తున్నారు. తెలంగాణ ఆడబిడ్డల అపురూప వేడుక బతుకమ్మ పండుగ.
ఆ బతుకమ్మ పండగకు ఆడబిడ్డలకు కేసీఆర్ సర్కారు పుట్టింటి నుండి చీర పంపించినట్లు పంపేది, వారి సంతోషంలో భాగమయ్యేది. ఆడబిడ్డలకు ఇంకా గొప్పగా ఇయ్యాలని అనుకుంటే ఇయ్యండి, సాగతిత్తం, అంతేగాని ఇచ్చేది కూడా ఆపేస్తే ఎట్లా? లక్షల కోట్ల బడ్జెట్ పెట్టుకునే తెలంగాణ ప్రభుత్వం ఆడబిడ్డలకు ఇచ్చే చీరలు కూడా ఇయ్యలేదా? 2 చీరలు ఇస్తానన్న ముఖ్యమంత్రి ఏమైపోయినావు అని ప్రశ్నించిండు కేటీఆర్ సారు. నా మీద కోపం, మా పార్టీ మీద కోపం, నన్ను ఇక్కడ నుంచి ప్రజలు 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారనే కోపం, ఇక్కడ ఉండే కాంగ్రెస్ అభ్యర్థులను తిరస్కరిస్తున్నారనే కోపం, దాంతో ఆ కక్ష ఇవాళ ప్రజల మీద, మా నేతన్నల మీద పగబట్టినట్టే తీర్చుకుంటా ఉన్నారు. మొత్తం బతుకమ్మ చీరల ఆర్డర్లు బంద్ చేసింది, డైలాగులు కొట్టిరు. కాకపోతే బతుకమ్మ చీరలు ఏదో కుంభకోణం అయింది, లంబకోణం అయింది, ఏమో అయిపోయింది, దాన్ని పరిశోధిస్తామన్నారు. పరిశోధించండి, శాసనసభ వేదికగా చెప్పిన చేయండి, మీరు ఏ ఎంక్వైరీ కావాలనుకుంటే ఆ ఎంక్వైరీ చేయండి, మాకేం అభ్యంతరం లేదని చెప్పిన. ఏదో సూరత్కి వెళ్ళి తెస్తున్నారు అని ముఖ్యమంత్రి ఏదో సన్నాయి నొక్కులు నొక్కబోతే కూడా అసెంబ్లీలో చెప్పిన. నేను సూరత్కి వెళ్ళి మొదటి సంవత్సరం ఆర్డర్ లేట్ అయితే కొంత తెచ్చినాము, ఆ రోజున్న డైరెక్టరే ఈ రోజు మీ సెక్రటరీ, చెక్ చేసుకో అని చెప్పిన. కావాలంటే ఎంక్వైరీ చేసుకుంటావో చేసుకో అని కూడా చెప్పిన. ఇంట్లో కుంభకోణం లేదు, లంబకోణం లేదు, నువ్వు పిచ్చోను అని చెప్పిన. నేత కార్మికులు మళ్ళా చచ్చిపోతున్నారు, ఇప్పటికి రాష్ట్రంలో 22 మంది చచ్చిపోతున్నారని చెప్పి లిస్ట్ ఇచ్చిన అసెంబ్లీలో. ఇంతమంది చచ్చిపోయినరు, సాయం చేయి మనసుంటాయని చెప్పిన. ఇంతవరకు స్పందన లేదు. చూడాలి మరి సర్కారు బతుకమ్మ చీరల మీద ఏం నిర్ణయం తీసుకుంటుందో. ఆడపిల్లలు ఎంటబడి సతాయించే చిల్లరగాళ్ళు ఎక్కువైపోయిండ్లు. ఎంతమందిని పట్టుకున్నా, ఎన్ని కేసులు పెట్టినా ఏం ఫాయిదా కనిపిస్తలేదు. ఏడ చూసినా ఇట్లనే ఉన్నది పరిస్థితి. అమ్మాయిలకు తెలియకుండా వాళ్ళ వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేసే అవులగాలు కూడా మోపైండ్లు. గా ఢిల్లీలో ఒకడు ఇసొంటి లత్కురు పని చేసి పోలీసులకు దొరికిపోయిండు. थाना सकरपुर भी ఆగో అటొక పోలీసు ఇటొక పోలీసు నడమ నడుచుకుంటూ వస్తున్నారు చూస్తున్నా. వాని పేరు కారణం. ఒక లఫంగా పని చేసి పోలీసులకు దొరికిపోయిండు. थाना सकरपुर भी వాడు ఏం చేసిండో ఎరిగేనా? వాళ్ళ ఇంట్లో కిరాయికుంటున్న ఒక అమ్మాయి బెడ్రూమ్లా వాష్రూమ్లా ఎవ్వలకు డౌట్ రాకుండా కరెంటు బల్బులల్లా కెమెరాలను ఫిట్ చేసిండు. పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ఆ పిల్లకు ఎందుకో డౌట్ వచ్చి పోలీసులకు కంప్లైంట్ చేస్తే వీని బట్టే బాధితనం బయటపడ్డది. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎవల జోలికి పోకున్నా ఆడపిల్లలకు ఇంత సుతం రక్షణ లేకుండా పోతున్నది. వాళ్ళను చదువుకునే తందుకు బయటకు పంపించాలంటేనే భయం అవుతున్నదని అంటున్నారు ఈ వార్త చూసిన తల్లిదండ్రులు. थाना सकरपुर भी కొన్ని సినిమాలల్లా ప్రియురాల్ని చూసేటందుకు ప్రియుడు ఆడోళ్ళ వేషం కట్టి హాస్టల్స్ వచ్చి ఆగమాగం చేస్తుంటాడు కదా. ఇంకో అట్లనే చేసిండు గిడో ప్రియుడు. అవును, ప్రియురాలు రారా బంగారం అనగానే ఎగరేసుకుంటా పోయి పాపం అడ్డంగా బుక్ అయిండు. గుడ్డు కట్టేసినారు. కుప్పం పిల్ల కేరళ పిల్లగాడు లవ్ నడుస్తున్నదట. ఇక పిల్ల ఫోన్ చేసి బంగారం బుజ్జికన్నా అని కాకరకాయ కీకరకాయ అని పులిహోర మాటలు మాట్లాడి మిస్ యూ లవ్ యూ అని చూడాలనిపిస్తుంది అనగానే పిల్లగానికి రెక్కలు వచ్చినట్టే ఇప్పుడు నేను కుప్పానికి ఎగిరిపోతే ఎంత బాగుంటది, నేను ఎగిరిపోతే ఎంత బాగుంటది అని కుప్పానికి వచ్చి బురకా వేసుకుని ఆడోళ్ళ హాస్టల్లకు పోయిండట. ఇక లోపలికి పోవుడుతోనే ఏదో కొత్త పిల్ల లెక్కన కనబడుతున్నది. ఎవరు అని చెప్పి బుర్రి తీసి చూసేటాలకు బుర్రున వారిపోదామని చూసిండు. ఇక ఎమ్మటినే పట్టుకున్నారు అందరు
అందరు కలిసి మరి పట్టుకున్న పిల్లగానికి లగ్గం చేయాలి కదా, అదే సింతబరిగెలతోని అందుకొని పోలీసులకు అప్పచెప్పిండ్రట. గుడ్డు కట్టేసినారు. కానీ పాపం పిల్లగాడు ఏదో అనుకొని కథలు పడితే ఇంకేదో అయ్యింది. అందుకే మన పెద్దలు అంటారు ఇటువంటి బద్మాష్ పనులకు దూరంగా ఉండాలిరా నాయన అని. గుడ్డు కట్టేసినారు.